పరిచర్యలో. ఒక సహోదరి గుర్తుకు వస్తూ ఉంది నాకు, యవన బిడ్డ, ఒకే కూతురు, చాలా ఆత్మీయంగా పెంచారు ఆ పిల్లని. మంచి ప్రార్థన పర్రాలు, సండే స్కూల్లో అద్భుతమైన పాటలు పాడే పిల్ల. సండే స్కూల్ అయిపోయిన తర్వాత తల్లితో మరలా ఆరాధనకు వెళ్తుంది, ఆరాధనలో పాటలు పాడుతుంది, అసలు డ్రమ్ము కొడుతుంది, ఆ మందిరంలో ఆ గిలకలు అవి మ్రోగిస్తుంది. మంచి టాలెంటు, మందిరంలో పరిచర్య చేస్తుంది, ఊడ్చే పరిచర్య, కడిగే పరిచర్య, ఎప్పుడు చూసినా ఎక్కువ మందిరంలో ఉండేటువంటి పిల్ల 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో హాస్టల్లో జాయిన్ చేశారు. హాస్టల్కి వెళ్ళి ఇంటర్ చదువుకుంటూ తనకి హాస్టల్లో ఒక చెడ్డ అమ్మాయి స్నేహంగా దొరికింది. ఆ పాపతో పడి ఇంట్లో ఎవరికి తెలియకుండా, హాస్టల్లో ఎవరికి తెలియకుండా ఆ అమ్మాయి ఫోన్ తెచ్చుకొని ఆ ఫోన్లో నైట్ తలుపులు వేసుకున్న తర్వాత వీళ్ళిద్దరే రూమ్మేట్స్, ఇక లోపల ఏమేమో చూడటం. చివరికి అసలు ఏ అలవాటు లేని ఇటువంటి ఈ అమ్మాయి వారానికి ఒకసారి బయటికి పంపిస్తారు. పంపించిన రోజు వెళ్ళి ఆ అమ్మాయితో కలిసి ఖైనీలు తింటుంది, ఆ అమ్మాయితో కలిసి ఈ అమ్మాయి గుట్కాలు తింటుంది, ఆ అమ్మాయితో కలిసి స్మోక్ చేస్తుంది, ఆడపిల్ల స్మోక్ చేస్తుంది. 2 సంవత్సరాలు అయిపోయేసరికి అమ్మాయి ఎలా మారిందో తెలుసా? దేవుడు భయం కానీ, బైబిల్ కానీ, అసలు లేస్తే వాక్యము, ప్రార్థన, దైవ భయము, పరిచర్య ఎప్పుడు ఇలా ఉండేటువంటి ఆ పాప అసలు బైబిల్ పట్టుకోవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఈ అమ్మాయి కళలన్నీ మారిపోయినాయి, డ్రెస్ మారిపోతుంది. ఇక ఆ అమ్మాయితో పడి ఏదో డాన్స్ డాన్స్ నేర్చుకుంటుంది. అలా 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 అసలు టోటల్గా ఎంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ వచ్చేసరికి తల్లిదండ్రులకు అర్థమై, మేము నేను డిగ్రీకి పంపించాం, నువ్వెక్కడో చెడిపోయావు, నువ్వెక్కడో పాడైపోతున్నావు అంటే, నేను చదువుకోవాల్సిందే, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఇక ప్రార్థనకి రాను, నాకు భక్తి అవసరం లేదని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి, మీరు కాదంటే చచ్చిపోతానని బెదిరించి పిల్లలు తల్లిదండ్రులను బెదిరిస్తున్నారండి. పిల్లలు తల్లిదండ్రులను చూసి భయపడుతున్నారు. భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే చస్తామని బెదిరిస్తున్నారు. బెదిరించి చివరికి డిగ్రీ చదువుతూ రకరకాల డాన్స్లు అవి ఇవి నేర్చుకొని ఈ అమ్మాయి టోటల్గా శరీర సంబంధమైన పాపంలో కూడా పడిపోయింది. ఎంతో గారాభంగా ప్రేమించే తల్లి, నాన్నగారంటే పిచ్చి ప్రాణం, నాన్నకు ఆ పాప అంటే భయంకరమైనటువంటి ఇష్టం. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఆ పిల్లలతో తిరగొద్దు, ఆ పిల్లలతో వెళ్ళొద్దు అంటే, నా ఇష్టం, నేను వాళ్ళతోనే తిరుగుతాను అని ఒకవేళ పిల్లలు తల్లితో కానీ తండ్రితో కానీ మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద ఉన్న ఇష్టం కొంచెం చచ్చిద్ది. ఆ పని చేయొద్దు అని అమ్మ నాన్న చెప్తే, ఆ పనే చేస్తాను నేను, నాకు అదే ఇష్టం అన్నారనుకోండి, ఇంకొంచెం చచ్చిద్ది. ఈ తండ్రికి పిచ్చి ప్రేమ ఆ పిల్లంటే. కొంచెం 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 టోటల్గా మనసు ఇరిగిపోయి ఆ తండ్రి నోట మాట ఏంటో తెలుసా? నా బిడ్డ లేదు, చచ్చింది. దేవునికి అవమానం తెచ్చే బిడ్డ నాకెందుకు? దేవుని నామానికి అవమానకరంగా జీవించే బిడ్డ నాకు అవసరం లేదు, చచ్చిపోయింది అనుకుంటున్నాను అంటే మనస్సులో అంత మనస్సు విరిగిపోయింది ఆ తండ్రికి. తర్వాత డిగ్రీ కూడా చదువు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏదో సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచనట. మొత్తానికి మంచిగా డాన్స్ నేర్చుకొని రకరకాల డాన్సులు చేస్తుంది. కాలేజీలో డాన్స్ చేసే అవకాశం వచ్చింది. సినిమా పాటకి డాన్స్ చేస్తే అసలు హీరోయిన్ కంటే బాగా చేసిందంట. పిల్లలందరూ ఏలలు గోలలు, మొత్తానికి ఆ అమ్మాయి బాగా డ్యాన్స్ చేసిందని పేరు. అట్టట్టట ఆ కాలేజ్కి అట్టట్టట పట్టణం మొత్తం ప్రాగిపోయింది. ఇక కాలేజీలో ఏ ప్రోగ్రాం జరిగినా, కాలేజెస్లోనే కానీ, తర్వాత బయట ప్రైవేటు జరిగే కార్యక్రమాల్లో కానీ ఇవ్వండి, ఇక డాన్స్కి ఈ అమ్మాయినే పిలుచుకుంటున్నారు.
అర్ధనగ్నంగా కనబడేటువంటి బట్టలు వేసుకొని, సగం వేసుకొని బట్టలు వేసుకొని ఆ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ ఉంటుంటే తల్లిదండ్రులు కన్నీళ్ళే అన్నపానాలుగా మిగిలిపోయాయి. ఈరోజు నీ తల్లిదండ్రులని కన్నీరు పెట్టిస్తున్న బిడ్డవా నువ్వు? నీ తల్లిదండ్రుల కన్నీళ్ళే అన్నపానాలుగా మిగిలిపోయేటట్లుగా నీ జీవితం అలా ఉందా? తండ్రి గుండెల్లో గాయాన్ని చేస్తున్న కుమారుడుగా నువ్వు ఉన్నావా? తల్లిని బాధ పెట్టే బిడ్డగా నువ్వు ఉన్నావా? అది కన్న తల్లిదండ్రులైనా ఆత్మీయ తల్లిదండ్రులైనా నువ్వు వారి గాయం చేసి, వారి గుండెల్లో గాయం చేసి నువ్వు సంతోషించగలవా? ఆ సంతోషం పరిపూర్ణంగా ఉంటుందా? చివరికి ఒకరోజు జ్వరం వచ్చింది, ఇంజక్షన్లు వేయించారు, తగ్గినట్టుంది, మళ్ళా సాయంత్రానికి వచ్చింది, మళ్ళా ఇంజక్షన్లు వేయించారు, మళ్ళా జ్వరం వచ్చింది. ఓ 4-5 రోజులు వరుసగా అట్లాగే వస్తుంటే డాక్టర్ గారు బ్లడ్ టెస్టులు రాశాడు. ఆ బ్లడ్ టెస్ట్లో ఒక రిపోర్ట్ వచ్చింది, HIV అటాక్ అయింది. ఇక నోరంతా గొల్లలు వచ్చేసినాయి, తినటానికి రావట్లా, కడుపులో మంట, శరీరం అంతా వడిలిపోతున్నట్టుగా అయిపోతా ఉంది. 1-2 నెలల్లోనే మంచి బ్యూటీ ఆ పాప సన్నగిట్టయిపోయింది. బాలేదని తెలిసిన తల్లిదండ్రులు వెళ్ళా, ఎందుకంటే గుండెల్లో వేదన. మొత్తానికి ఒకరోజు ఆటో ఒకటి మాట్లాడుకొని అమ్మ నాన్న చేర్చుకుంటే సరే, లేకపోతే చచ్చిపోదామని నిర్ణయం చేసుకొని ప్రార్థన చేసుకుంటుందంట. చచ్చిపోదామా ఇంటికి వెళ్దామా, చచ్చిపోదామా ఇంటికి వెళ్దామా ప్రార్థన చేసుకుంటుందంట. మొత్తానికి ఇంటికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది, దేవుడిచ్చినట్టున్నాడు ఆలోచన. మొత్తానికి ఇంటికి వచ్చింది, ఆటో తీసుకొని వచ్చి నాన్నగారికి అమ్మగారికి తెలిసింది బాగాలేదని. వచ్చి నాన్నగారు అప్పుడు దాకా ప్రార్థన చేసి అట్లా పండుకున్నాడంట. ఆ అమ్మాయి ఆటో దిగొచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అంట లేచాడు నాన్న. కూతురు 5 ఏళ్ల నుంచి నా బిడ్డ చచ్చిపోయింది, నాకు బిడ్డ లేదు అన్నటువంటి తండ్రి ఎప్పుడైతే కాళ్ళ మీద పడి, ఏం చెప్పలా, కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, ఆయన లేచి ఆ కుమార్తెని గుండెలకు హత్తుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పగలినటువంటి హృదయంతో ఉన్నటువంటి ఆ కుమార్తెను ఓదార్చి ఏమంటారు తెలుసమ్మా? నేను లేనా? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు చనిపోతావని భయమా? నీకేమన్నా అయిద్దని భయమా? యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, తన సాక్షిగా నిన్ను నిలవబెట్టుకుంటాడని దేవుని సన్నిధిలో ధైర్యపరిచి ఆ బిడ్డను ఆదరించాడు ఆ తండ్రి. అంటే ఎంత పాడైపోయి ఎంత చెడిపోయినా తాను కాళ్ళ దగ్గరకు వస్తే నాన్నగారు కరిగిపోయి గుండెలకు హత్తుకుంటే, మరి పరలోకపు తండ్రి నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.